ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి, గవర్నర్ ప్రసంగం గతంలో 3 సార్లు ప్రవేశపెట్టినది, ఇది 4వసారి. 3 సార్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మేనిఫెస్టో ఆధారంగా గ్యారంటీలు, హామీలు మొత్తం కూడా ఆ మేనిఫెస్టోలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో పెట్టేవాళ్ళు. ఈసారి ఆ గవర్నర్ ప్రసంగంలో ఆ గ్యారంటీల విషయమే మర్చిపోయారు అధ్యక్ష. గ్యారంటీలు అంటే మొత్తం మీరు చేసినని చెప్పేసి అనుకొని మర్చిపోయినరా, లేకపోతే కావాలని చెప్పి పెట్టలేదా అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అధ్యక్ష. అందులో ముందుగా మాట్లాడుతూ సుపరిపాలన, మొదటిసారి ప్రజావాణి, రెండోసారి ప్రజావాణి, ప్రజా పరిపాలన, మళ్ళీ ఇప్పుడు 99 రోజుల పాలన అని చెప్పి పెట్టాను. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పింది ఖచ్చితంగా ప్రజా దర్బారు పెడతాం, ప్రజావాణి పెడతాం, ఆ ప్రజావాణికి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు, ఫ్లోర్లో కానీ లేకపోతే బయట కానీ చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రజావాణిలో క్యాంప్ ఆఫీస్లో పెడతామని చెప్పిండ్రు. వారి క్యాంప్ ఆఫీసు ఉన్నది జూబ్లీ హిల్స్లో. మరి ఇక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఇంతవరకు ప్రజావాణి పెట్టవల్లే, పెట్టిన ప్రజావాణి కూడా ఎక్కడైతే పెట్టినరో ఇవాళ ఆనాటి ప్రగతి భవన్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా, ఈ 800 రోజుల్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి వెళ్ళలే. వారు చెప్పిన మాటలనే వారు ఖచ్చితంగా పాటిస్తే ఆ ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఒక్కరోజు కూడా పోవడంలో అంతర్యం ఏందని చెప్పేసి నేను ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నా. నేను పెట్టిన కాబట్టి ఎందుకు అరుస్తున్నావు? కంట్రోల్ చేయండి సార్ వారిని. అదేవిధంగా ఇవాళ 99 డేస్ అని చెప్పేసి 99 రోజుల ప్రజాపాలన పెట్టిండ్రు. ఆ ప్రజాపాలనలో అంతకుముందు పెట్టిన 2 సార్లు పెట్టిన లక్షలాది అప్లికేషన్స్ కూడా ఇంతవరకు దిక్కులేదు. ఇవాళ 99 రోజుల ప్రజాపాలన పెట్టిన దాంట్లో నిధులు లేవు, నియమ నిబంధనలు లేవు, నిజాయితీ లేదు. ఇవాళ ₹1 కూడా దాన్ని కేటాయించకుండా 99 రోజుల పాలన పెడితే ఇలా 9 రోజులకే మొత్తం పడకేసింది. కాబట్టి మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం, దానికి కావాల్సిన నిధులు ఏమన్నా వస్తే దాని మీద జరుగుతుంది తప్ప ఏమి లేకుండా ఊరికనే వాళ్ళు కూర్చోమంటే, ఈయన నా వార్డులో ఒక మీటింగ్ జరిగితే 30-40 మంది లేడీస్ వచ్చిండ్రు అధ్యక్ష జనగాంలో. వాళ్ళందరికీ కనీసం వేయడానికి కుర్చీలు కానీ లేకపోతే టెంట్ కానీ లేదు. కలెక్టర్ వచ్చిండు, ఏదైనా ఏమని చెప్తే మున్సిపల్ కమిషనర్ దగ్గర పైసలు లేవు సార్, దీనికోసం ఈ యొక్క ప్రోగ్రాంలో పైసలు కేటాయించబడలేదని చెప్పింది. మరి ఏ విధంగా మనం అనుకున్నది సక్సెస్ అవుతుందని చెప్పి మీరు దయచేసి ఆలోచించాలి. రెండోది, ఈ మహాలక్ష్మి మొత్తం కూడా ఈ యొక్క రెండో దానిలో కూడా మీరు చెప్పారు, అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన అన్నిట్లలో కూడా మొత్తం 6 గ్యారంటీల్లో మహాలక్ష్మిలో మొదటిది మహిళలకు ప్రతి నెల 2500 ఇవ్వబల్లే. రెండోది రైతు భరోసాలో కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వరి పంట క్వింటాల్కి 500 బోనస్ అని చెప్పిండ్రు. ఈ బోనస్ ఇచ్చిన దానిలో కూడా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఇది ఓన్లీ దొడ్డు ఓట్లకు కాదు, సన్న ఓట్లకు ఇస్తామని చెప్పింది. అధ్యక్ష, దొడ్డు ఓట్లకు కాదు, మీరు మేనిఫెస్టో అభయహస్తంలో వరంగల్ డిక్లరేషన్గా, నేను వరంగల్ కాబట్టి అదే రోజు మీటింగ్ కూడా పోయినా, ఆ తర్వాత మీరు ప్రకటించిన దానిలో వరంగల్ డిక్లరేషన్లో చూడండి, ఏ ఓట్లు వరి ధాన్యం ₹2,183 ఉండే, సన్నధాన్యం ధర ₹2,200 ₹3, దొడ్డు ధాన్యం ₹2,183, దొడ్డు ధాన్యానికే ₹500 ఇస్తామని చెప్పేసి అభయహస్తంలో మీరు క్లియర్గా 8వ పేజీలో మీరు ఖచ్చితంగా దయచేసి చూడండి. ఇవాళ మీరు ఇచ్చిన ఈ యొక్క ఇచ్చిన రాసిందే మీకు పంపిస్తా, మా మంత్రి గారు అడుగుతున్నారు, పంపిస్తా. అదేవిధంగా మొక్కజొన్న కూడా అధ్యక్ష ₹400 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఆ బోనస్ ఇవ్వలే. తర్వాత ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాకు పెద్దపల్లి వచ్చిన రమణన్న మాట్లాడి చెప్పిండ్రు, గత యాసంగి సంబంధించిన 1,208 కోట్ల రూపాయలు ఈ రోజు ₹1 కూడా రాలేదు అధ్యక్ష. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరోని అడగండి, ₹1 కూడా రాలే. దయచేసి అవి వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి నేను కోరుతున్నా. మూడోది ఏం చెప్పిన అధ్యక్ష, పంట బీమా ఇస్తామని చెప్పింది. ఆ రోజున మీరు ఇవ్వలేదు, ఫెయిల్ అయినరు, ఫసల్ బీమా మీరు ఇంక్లూడ్ కాలేదు అని చెప్పేసి తిట్టకుండా తిట్టింది. ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత కూడా పంట బీమా కానీ ఫసల్ బీమాలో జాయిన్ కాలే, పంట బీమా పెట్టలే. మరి నువ్వు చేయెత్తి చూసినప్పుడు నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. అదేవిధంగా రైతులకు ఏదైతే
రైతు బీమా బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి ఆ రైతు బీమాలో భూమి లేని రైతులకు, ఇందులో వరంగల్ రైతు డిక్లరేషన్లు ఇచ్చింది, రైతు కూలీలు భూమి లేని రైతులకు కూడా రైతు బీమా పథకం ఇస్తా అని చెప్పింది. ఇవ్వలేదు అధ్యక్ష. అది ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నరేగాది వ్యవసాయ పంటలకు అది చేస్తామని చెప్పిండ్రు, ధరణి పోర్టల్ రద్దు చేసి అది చేస్తామని చెప్పింది. అధ్యక్ష, రోజు ప్రతి సంవత్సరం పంట పండగానే మస్తు రికార్డు మొత్తం కూడా మేము చేసినామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం అధ్యక్ష, 2014లో ఎంత వరి విస్తీర్ణం ఉన్నది, 2023లో గత ప్రభుత్వం దిగిపోయినాడు వరి విస్తీర్ణం ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? ప్రతి సంవత్సరం కూడా రికార్డు చేసినాం అంటున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, రైతు బంధు సమితి అధ్యక్షునిగా నేనున్నా. ఇవాళ 1 ఎకరం కూడా గతంలో 2014-15లో 131 లక్షల ఎకరాలకు ఆనాడు సాగు విస్తీర్ణం ఉన్నది. 2022-23కి 2008 లక్షల 0.67 లక్షలకే వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆ 208 లక్షలు దాటలేదు అధ్యక్ష. రికార్డు వరిధాన్యం కాదు, మొత్తం సాగు విస్తీర్ణం దాటలే. ఈ లెక్కలు కూడా నేను కాదు, ఇవాళ మన కమిషన్ వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న రికార్డు మాత్రమే నేను చెప్తున్నా. ఇది నేను అబద్ధం కాదు, ఇది మన యొక్క గవర్నమెంట్ ఇచ్చిన రికార్డు. రెండోది అధ్యక్ష, వరిధాన్య సేకరణ విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం కూడా ఇలా బ్రహ్మాండమైన రికార్డ్స్ మస్తు పంట పండించమని చెప్తున్నారు. ఇలా వరిధాన్య సేకరణ 2014లో 14-15లో 24 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటే 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం. 2022-23లో 131 లక్షల 0.86. ఇవాళ ఈ 2 సంవత్సరంలో ఇంతకంటే రికార్డు మీరు చేసినని చెప్పేసి అంటే నేను ముక్కు నెలకు రాస్తా. రికార్డు మొత్తం కూడా మేమే రికార్డ్ చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతేకాదు అధ్యక్ష, వారు ఇంకా మాట్లాడుతున్నప్పుడు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఉత్పత్తి ఉత్పాదకత, వరిధాన్యం ఉత్పత్తి అధ్యక్ష 2014లో ఉన్నప్పుడు మన రాష్ట్ర స్థానం 14వ స్థానం, మనది 14వ స్థానం అధ్యక్ష. ఆ తర్వాత ఉత్పాదకత కూడా అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు వండే దానిలో కూడా మన స్థానం 15వ స్థానం. 2022-23 వరకే ఉత్పత్తిలో భారతదేశంలో పంజాబ్ని, హర్యానాని, వెస్ట్ బెంగాల్ని, ఉత్తరప్రదేశ్ని తలదాటి నెంబర్ 1గా వచ్చినాం. ఇవాళ కొత్తగా ఒక్క గింజ కూడా ఎక్కువగా పండించలేదు అధ్యక్ష. ఇది కూడా నేను మన యొక్క కమిషన్ దగ్గర, మన యొక్క వ్యవసాయ కమిషన్ కావచ్చు, లేకపోతే మన దగ్గర నుంచి తీసుకున్న రికార్డ్స్ అధ్యక్ష. అంతేకాదు ఉత్పాదకతలో కూడా మనం 15వ స్థానంలో ఉంటే 2023 వరకే మన స్థానం పంజాబ్ తర్వాత 2వ స్థానం ఉన్నది. ఇవాళ కూడా 2వ స్థానంలో ఉన్నాం. అంతే తప్ప మనం ముందుకు రాలే. ప్రతిసారి కూడా మేము మొత్తం కూడా 1వ రికార్డు వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు రాకుండా వచ్చిందని చెప్పడం, వరి ఉత్పత్తి ఎక్కువైంది, వరి విస్తీర్ణం ఎక్కువైంది, లేకపోతే మొత్తం కూడా పంట ఎక్కువైందని చెప్పడం అనేది ఇది బూటకం, అబద్ధం, అవాస్తవం, అర్ధసత్యం. దయచేసి ఇది గమనించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రుణమాఫీ గురించి చెప్పారు అధ్యక్ష. రుణమాఫీ ఎంత ఇవ్వాలని చెప్పింది అధ్యక్ష? 45,000 కోట్లు ఉందని చెప్పిండ్రు. 40 లక్షల మందికి ఎంత ఇచ్చినాం మనం? 20 లక్షల మందికి 20,600 కోట్లు ఇచ్చినాం. సరే, 21 లక్షల మందికి ఇచ్చినాం అనుకోండి. మనమే చెప్పినాం చాలా సార్లు. ఈ 45,000 కోట్లది ఏ విధంగా 20,000 కోట్ల తగ్గించింది? ఆ 20,000 కోట్లు కూడా ఎక్కడ ఇచ్చినాం అధ్యక్ష? వానాకాలం 2024 ఇవ్వాల్సిన 8,500 కోట్లు ఇవ్వలే. ఆ తర్వాత యాసంగి సంబంధించింది కూడా ఇవ్వలే. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇవ్వలే. మొత్తం మీద రైతు బంధు ఇవ్వాల్సిన 3 సార్లు ఎగబెట్టేసి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి నేను రైతు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? రుణమాఫీ చేసిండ్రు, కానీ రుణమాఫీతో పాటు రైతు బంధు అయితే ఆపేసిండ్రు కదా. కాబట్టి రుణమాఫీ చేయడం అనేది కూడా అది మోసం, ఈ యొక్క రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బోనస్ కూడా 1206 కోట్లు ఇవ్వాలి. ఇంకోటి చెప్తున్నారు, ఇవాళ కూడా 3 లక్షల రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిండ్రు, దరిదాపుగా 3,76,000 కొత్త పీపీబీలు ఇచ్చినామంటున్నారు. రైతు బంధు రేపు ఎల్లుండి వేస్తామని చెప్తుంటున్నారు. ఈ కొత్త పాస్బుక్లు వచ్చినాయంటే అంతకుముందు ఎవరైతే అమ్మినరో వాళ్ళ యొక్క పేరు తొలగించబడ్డాయి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ అందులో ఇంక్లూడ్ చేయాలి కదా. ఇప్పటిదానికి ఇంక్లూడ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలే. అంతేకాదు రైతు బీమా సంబంధించింది కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 15 రోజులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు 15 రోజులు అవకాశం ఇస్తాం.
ఈ 3,76,000 మంది ఎవరైతే కొత్తగా పాస్బుక్లు సంపాదించిండ్రో వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. పాస్బుక్లు అంటే రైతులు అంటేనే వానికి ఒక ఎకరం, ఒక గుంట, 2 గుంటలు ఎంతో కొని ఉంటాడు. వాళ్ళకి రైతు బీమా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైతు బీమా కోసం ఇంక్లూడ్ చేయలే, రైతు బంధు కోసం, రైతు భరోసా అని చెప్తున్నాం, దానికి ఇంక్లూడ్ చేయలే. దయచేసి రేపు పొద్దున మీరు చేసే దాంట్లో ఈ 3,76,000 కొత్త పాస్బుక్లు ఎవరున్నాయో దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా వ్యవసాయానికి మొత్తం కూడా మేము ఇంత డబ్బులు పెట్టినాం, ఇది చేసినాం అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇందులోనే ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిండ్రు? 2004 జలయజ్ఞంలో తర్వాత ఆనాడు మొదలైన ప్రాజెక్టులన్నిటి కూడా పైసలు ఇస్తాం. 2024, 25 తర్వాత స్టార్ట్ అయిన వాటన్నిటి కూడా పైసలు ఇస్తాం. మరి 2014 నుంచి 2024 వరకు స్టార్ట్ అయిన ప్రాజెక్టులకు డబ్బులు ఇయ్యరా అధ్యక్ష? ఇందులోనే రాసిండ్రు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో. అది కూడా చెప్తున్నాం అధ్యక్ష. అంటే 2023 నుంచి 2014 నుంచి 23 వరకు స్టార్ట్ అయిన అనేక ప్రాజెక్టులలో ఇవాళ రంగారెడ్డి పాలమూరు ఉన్నది, పాలమూరు రంగారెడ్డి ఉన్నది. ఇవాళ కాళేశ్వరంలో మిగిలిపోయిన ప్రాంతం ఉన్నది. అదేవిధంగా చాలా ఉన్నాయి. కాళేశ్వరంలో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు కూడా ఉన్నది, చాలా ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులకు పైసలు ఇస్తామని ఇందులో చెప్పలే. 2004లో జలయజ్ఞంలో స్టార్ట్ చేసిన మిగిలిపోయిన వాటికి పైసలు ఇస్తాం. అదేవిధంగా 2024-20 స్టార్ట్ చేసిన ఏముంది అధ్యక్ష? ఒకటి కొడంగల్ది. దానికి ఎట్లయినా ముఖ్యమంత్రి గారు కాబట్టి పైసలు ఇచ్చుకుంటారు. మరి మిగతా వాటన్నిటికి ఎట్లా ఇస్తారు ప్రత్యక్ష? ఇవాళ దేవాదుల ప్రాజెక్టు కూడా ఆనాడు స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క అంచనా వరంగల్ జిల్లా అందరూ కూడా తెలుసు. 5 లక్షలు మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 వరకు ఇచ్చింది 47,000 ఎకరాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 15,000 కోట్లు మొత్తం పెట్టిన తర్వాత ఇవాళ 3,17,000 ఎకరాలకు వస్తుంది. ఇవాళ కొద్ది పైసలు అధ్యక్ష, మొత్తం కూడా సిస్టమ్ ఉన్నది. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఉన్నది, 3 ఫేజ్లలో 10 పంపులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప దగ్గర నుంచి ఉనికిచెర్ల దాకా ఆల్రెడీ రెడీగా ఉన్నది. రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవాళ ఒక 3,000 కోట్లు ఇస్తే 5,47,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పినాం. అనేక ప్రాజెక్టులో కూడా ఇలా డబ్బులు వస్తాయి. కాబట్టి నేను ఇవాళ రేపు పెట్టే బడ్జెట్లో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పింది సరైందిగా లేదు. ఓన్లీ జలయజ్ఞంలో వాటికి మాత్రం పైసలు ఇస్తాం, తర్వాత రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన వాటికి పైసలు ఇస్తాం అనేది అన్యాయం, అక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఈ భూమి అంతా కూడా తెలంగాణ బిడ్డలదే. అందరు కూడా ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏ పేరున్నా అన్ని ప్రాజెక్టులకు కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నా. అదేవిధంగా కన్క్లూడ్ చేయండి. అయ్యో సార్, నేను మాట్లాడేది వేరేది ఏమన్నా మాట్లాడినా సార్? ఇంకోటి సార్, దయచేసి ఒక 10 నిమిషాలు ఏంటి సార్ ప్లీజ్. కృష్ణా గోదావరిలో ఒక్క నిమిషం సార్, నేను వేరే విధంగా తిట్టుకుంటే ఏమన్నా మాట్లాడినా సార్? లేదు సార్, ప్లీజ్ సార్. రెండు సార్, ఒకటి సార్, ఒక్క గోదావరిలో ఒక్క 10 నిమిషాలు ప్లీజ్ సార్, ప్లీజ్. నా ఒక్క మాట వినండి. గౌరవ్ కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు నేను ఒక్కనే మాట్లాడతాను, నాకు టైం కావాలంటే వారికి ఇచ్చినాం. మళ్ళీ